హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రేడియో ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే ఐ బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్ అయితే హౌస్లో జరిగింది. ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి వెళ్ళారు, టాస్క్ పెట్టారు. అందులో ఎవరు గెలిచారు, ఎవరు క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యారు, దాని గురించి ఉంటుంది. అంతకంటే ముందర నిన్న ఒకటి గొడవ జరిగింది కదా, చాలా పెద్ద గొడవలు. అందరూ నిన్న 2:30 వరకు మెసేజ్కి రిప్లై ఇస్తూనే కూర్చున్నా. బ్రో కళ్యాణ్ది తప్పు ఉంది, బ్రో డీమన్ది తప్పు ఉంది, అది కాదు బ్రో ఎక్కువ రీతుదే తప్పు ఉంది అని. ఇంకొకరు వచ్చేసి సంజన గారిది అస్సలు తప్పే లేదు బ్రో, 100కు 100 మంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి డీమన్ అలాగే రీతు, ఏదన్నా పాజిటివ్ ఉంటే అది డీమన్కి వెళ్తుంది, ఏదన్నా నెగిటివ్ ఉంటే అంత రీతుకి వెళ్తుంది. ఇక్కడ ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఇప్పుడు సంజన గారు ఏమన్నా అంటే ఇద్దరిని అనాలి, కానీ సంజన గారు ఒక్క రీతుని ఎప్పుడు ఉంటారు. మనం ఒకసారి రీతుని దొబ్బినప్పుడు కూడా డీమన్కి ఎంత మంచిగా చెప్పారు. నిన్న ఇక్కడ కళ్యాణ్ రీతు మీదకి వెళ్తుంటే కూడా ఎంత మంచిగా ఆపారు. కానీ రీతు మీదకి వచ్చేసరికి సంజన గారు కొంచెం మాటలు వదులుతారు. నువ్వు ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, ఇలా చేస్తున్నావు, డీమన్ని తిప్పుకుంటున్నావు, ఇంకా నిన్న వాడిన వర్డ్స్ అవి. ఇప్పుడు అంత ఎక్కువ నెగిటివ్ రీతుకే వెళ్తుంది. అందరూ బయట కూడా డీమన్ తోపు, రీతునే గేమ్ చెడగొట్టుంది అంటున్నారు. ఇప్పుడు అది తెలిసే కదా, అందరూ చెప్పారు కదా ఇలా మీ ఇద్దరు గేమ్ చెడిపోతుందని. ఇంకా కలిసే ఉన్నప్పుడు డీమన్ను కూడా తిట్టాలి కదా. డీమన్ను తిట్టరు, ఓన్లీ రీతునే తిప్పుతారు. అందుకే వాళ్ళ అమ్మగారు హౌస్లోకి వెళ్ళినప్పుడు కూడా ఓ మాట చెప్పారు రీతుకి, నీ గేమ్ నువ్వు వాడు, నీకు ఇవేవి బాన్స్ అక్కర్లేదు అని. ఎందుకంటే అక్కడ డీమన్కి ఏం పోయేది లేదు. డీమన్ని ఏం చేసినా ఒకవేళ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా డీమన్ లేపుతారు. ఇక్కడ రీతుని ఎక్కువ తిడతారు. అందుకే వాళ్ళ అమ్మగారు నీ గేమ్ నువ్వు వాడుకో అని చెప్పారు. అంటే డీమన్ అలాగే రీతు చేసేది ఏదైతే ఉందో హౌస్లో అది కరెక్టా అంటే అది వాళ్ళ కంటెంట్ కోసం చేస్తున్నారు. బయట అయితే అది ఎవరికి నచ్చడం లేదు. అది మనం బయట ఎలాగన్నా మాట్లాడుకోవచ్చు, కానీ లోపల ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళ గురించి అలా చెప్తే అది అందరూ చూస్తారు, అది తప్పు. అలా సంజన గారు అనకుండా ఉండాల్సింది. సంజన గారు గేమ్ బాగా ఆడతారు, నేను ఎప్పుడు చెప్పేదే బాగా ఆడతారు. ఇలా మాటలు యూజ్ చేస్తారు. ఇంతకు ముందర ఇమాన్యువల్ చెప్పాడు, అంతకు ముందరే నేను చెప్పాను. రీతుతో గొడవ పడినప్పుడు ఆ ప్రాల్ అన్నారు. చూడండి ఎపిసోడ్లో ఇదే హైలైట్ అవుతుంది. సంజన గారు ఏదైతే గేమ్ ఆడాడో అదంతా పోయి నాగార్జున గారు ఇదే అడుగుతారని. ఈరోజు అంతే, గేమ్ ఆడిందంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ వారం ఏం గేమ్ ఆడినా, ఎంతన్నా గేమ్ ఆడినా సంజన గారు ఏముండదు. ఈ వర్డ్స్ ఎందుకు యూజ్ చేసావని సంజన గారిని పాయింట్అవుట్ చేస్తారు. అందుకే సంజన గారు మాటలు చూసుకొని మాట్లాడాలి. ఆవిడ టక్టకాని వదిలేస్తారు మాటలు. అది చెప్తున్నా. ఇక్కడైతే సంజన గారి తప్పు ఉంది. చెప్పుండింటే ఇద్దరికీ చెప్పుండాలి. మీరిద్దరు డీమన్ రీతుకి ఇద్దరికీ చెప్పుండింటే అది వర్డ్స్ ప్రాపర్గా పెట్టి అప్పుడు కరెక్ట్. కానీ ఈవిడ డీమన్ వదిలేసి ఓన్లీ రీతుకే చెప్పారు, అది రాంగ్. ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరికి ఇష్టపడే కదా ఒకరు పక్కన ఒకరు కూర్చుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, ఏదన్నా చేస్తున్నారు. ఇద్దరిది తప్పే కదా. కానీ రీతు ఒకటే తప్పని చెప్తే తప్పు. మీరేమన్నా అనుకోండి, ఇది ఇద్దరిది తప్పు ఉంది, రీతు ఒకరిదే తప్పు అంటే కుదరదు. ఇంకా ఎక్కువ జెన్యున్గా ఉన్నదే వాళ్ళ బాండ్లో రీతునే సపోర్ట్ చేస్తూ వస్తుంది. అలా ఇంకొచ్చేసి సెకండ్ వచ్చేసి ఇక్కడ కళ్యాణ్ వర్సెస్ డీమన్ ఇది ఉంది కదా. దీంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతోంది కదా. అప్పుడు వచ్చేసి వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పారు కళ్యాణ్కి, ఇంకోసారి క్యాప్టెన్ అవ్వరా అని. అందుకే వాళ్ళ గ్రూప్లో చెప్పాడు, అమ్మ ఒకసారి చెప్పింది క్యాప్టెన్ అవ్వాలని, చూసుకోండి అని. అందుకే డీమన్ని లోపలికి పంపిద్దాం ఫస్ట్. అందరూ ఉన్నప్పుడే చెప్పారు, ఏది అందరికీ చెప్పలేదు. ఒకసారి లోపలికి పంపిస్తే వాడు బాగా ఆపుతాడు. అంతా అక్కడ వాళ్ళది రెడ్డా బ్లూవా అది వేస్తాడు. అందరూ వాళ్ళ కంటెస్టెంట్లే లోపలికి వెళ్తారు, వాళ్ళ టీం వాళ్ళే లోపలికి వెళ్తారు, మనం సేఫ్ అవుతాము అని. ఇంకా వీళ్ళందరూ ఏం చెప్తున్నారు, అప్పుడు సరే చూసుకుందామని ఇంకా లాస్ట్కి అందరూ మాట మార్చేసి కళ్యాణ్ లోపలికి దోశారు. ఇంకా సరే ఇంకా టీం కోసం ఆడాలి కదా అని మాట ఇచ్చేశాడు, వెళ్ళి టీం కోసమే ఆడాడు. ఇంకా ఆ తర్వాత టీం అయిపోయిన తర్వాత కొంతమంది మెసేజ్ చేశారు, అప్పుడు రీతుకి సపోర్ట్ చేస్తున్నాను కదా, రీతుకే సపోర్ట్ చేయాలి కదా అని. అతను టీం వరకే మాట ఇచ్చాడు, నేను టీం వరకు ఆడతానని. ఇప్పుడు టీం అయిపోయింది, తనుజే అడుగుతుంది, సుమనానికి సపోర్ట్ చేస్తావా, రీతుకి సపోర్ట్ చేస్తావా అంటే, నేను టీం వరకు ఇచ్చాను, ఇప్పుడు టీం అయిపోయింది, ఇంకా నేను ఎవరికి సపోర్ట్ చేసేది ఇష్టం లేదు. రీతుకి సపోర్ట్ చేసేది ఇష్టం లేదు, సుమనానికి సపోర్ట్ చేసేది ఇష్టం లేదు. సుమనాన్ని నాకు ఓటు వేశాడు అని ఇంకా ఛాయిస్ లేక ఇంక సుమనానికి సపోర్ట్ చేశాడు అంతే. అలా జరిగింది. ఇక్కడ డీమన్ వచ్చేసి నన్ను ఫస్ట్ పంపించేసినావు కదా, నువ్వన్నా ఉండాలి కదా, నువ్వు క్యాప్టెన్సీ ఏదో నవ్వుకుంటూ మాట్లాడుతున్నావు, నీకు సీరియస్నెస్ లేదు అని డీమన్ చెప్పాడు. అది అలాగే మాట్లాడాడు డీమన్. కొంచెం సీరియస్గా నేను ఫస్ట్లో అంత పోరాడినవాడు ఉండాలి కదా, సెకండ్లో లేదు నేను ఉండాలనుకుంటున్నానే, లేదు రీతు కోసమే అక్కడ వదిలేసి వచ్చేసాడు. అదే కళ్యాణ్ చెప్పాడు అంతే. ఇంకా అది పెరుగుతూ ఇక్కడ వీళ్ళందరూ ఏం చెప్పారు, కళ్యాణ్ వెళ్ళి ఇమాన్యువల్తో
మాట్లాడుకున్నాడు, అందుకే కళ్యాణ్ ఫస్ట్ తీసేయాలని రీతు అంటుంది. అదేం జరిగిందంటే ఇక్కడ ఫస్ట్ వెళ్ళాడు ఇమాన్యువల్ దగ్గర, డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని నాకు సపోర్ట్ చేస్తావా అంటే చెప్పాను కదా నిన్నే చేస్తాను, కానీ ఒకవేళ వాళ్ళ టీంలో ఎవరో ఉన్న బర్నీ గారు సంజన గారు లేకపోతే ఇక్కడ రీతుని క్యాప్టెన్ చేద్దామని నెట్టే మాట్లాడాడు అక్కడ. ఒకవేళ నేను కానీ లాస్ట్ కన్నా రీతు క్యాప్టెన్ అవ్వాలి, ఎందుకంటే తను క్యాప్టెన్ అవ్వలేదు అనే మాట్లాడాడు అక్కడ. ఇంకా ఇమాన్యువల్ బయటకు వచ్చాడు, అప్పుడు రీతు వెళ్ళి ఇమాన్యువల్ని అడిగింది నాకు సపోర్ట్ చేస్తావా అని. లేదు, ఇంతకు ముందరే కళ్యాణ్ కూడా అడిగాడు, వానికి సపోర్ట్ చేద్దామని నిన్న నైట్ కూడా అడిగాడు, ఈ మాట చెప్పేశాడు. లాస్ట్కి నిన్ను క్యాప్టెన్ చేద్దాం ఇదేది చెప్పలేదు ఇమాన్యువల్. అప్పట్లో అంత ఆలోచించలేదు, పోయి వాడు అడిగాడు అని ఒక మాట చెప్పాడు. ఇక్కడ రీతు ఏం అర్థం చేసుకునింది, కళ్యాణ్ మాట్లాడుకున్నాడు, ఇప్పుడు కళ్యాణ్ ఫస్ట్కి పంపించకపోతే డీమన్ పంపించేస్తే మళ్ళీ నేను పోనని లాస్ట్కి వచ్చేసి క్యాప్టెన్ అయిపోతాడేమో అని రీతు అనుకునింది. అందుకే కళ్యాణ్ లోపలికి దోశారు. ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ అయితే జరిగింది. ఇక్కడ నామినేషన్ జరుగుతుంది వచ్చేసి ఇమాన్యువల్ది, డీమన్ది. కానీ కళ్యాణ్ బాధ ఏంటంటే అప్పుడే మధ్యలో తెలిసింది, మీరు ఇమాన్యువల్ అన్నతో మాట్లాడుకొని నేను మాట్లాడానని మీరందరూ అనుకొని నన్ను ఫస్ట్లో తీయేశారు, ఇది ఎక్కడ న్యాయమని ఇంకా ఆయన వాయిస్ రేజ్ చేశాడు అంతే. ఇంకా ఆ తర్వాత కొట్టుకుంటూ ఇక్కడ ఇద్దరు రీతు అలాగే వీళ్ళు, నువ్వు అతన్ని తక్కువ చేయొద్దు, అతనేమే నా కోసం మొదలేలేడు, మేము ఓట్లు వేసాము అందుకే వెళ్ళిపోయాడు అని మాట్లాడుకుంటూ అది కొంచెం పెద్దదైంది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇతనేమో చీరలు దంతూ వెళ్ళాడు, ఆమెమో మాట్లాడుతూ వస్తుంది. ఇంకా డీమన్ వచ్చేసి ఆపడానికి వెళ్ళాడు, ఆపడానికి వెళ్ళినప్పుడు ఇట్లా గొంతు టచ్ అయిందంతే, అదేమే కావాలని పట్టుకొని గొంతు పట్టుకోలేదు. మనం కావాలని గొంతు పట్టుకోవాలంటే తెలుస్తుంది కదా, ముందుగానే ఫోర్స్తో పోతాడు. అక్కడ ఆపడానికి వెళ్తూ అలా గొంతు పట్టుకున్నాడంతే, అది కూడా అంత తప్పేం లేదు. నాకు తెలిసి సాటర్డే రోజు అంత ఇష్యూ చేయరు, ఇక్కడ కళ్యాణే ఇష్యూ చేయలేదు దాన్ని. ఒకవేళ ఇష్యూ చేయాలంటే అప్పుడే వాయిస్ రేస్ చేసేసాడు, ఎందుకు గొంతు పట్టుకున్నావు ఇదేదని. ఇంత చేసినోడు ఆ గొంతు పట్టుకోవడానికి ఇంకొంచెం పెద్దది చేయడా. అక్కడ ఏమనుకుంటున్నాడంటే నీ వల్లే అతను గేమ్ జడిపింది, అతను ఉంటే కెప్టెన్ అయ్యేవాడు, అలా మాట్లాడాడు. వాడు నా అన్న లాంటి వాడు, వాడిని ఎందుకు నేను తక్కువ చేస్తా ఇది అని. అతను ఏం చెప్తున్నాడంటే నాతో పాటు అతను కూడా టాప్ 5కి రావాలి అని అతను అనుకుంటున్నాడు. ఇక్కడ డీమన్ ఇంకోలాగా థింక్ చేస్తున్నాడు, వీడెప్పుడు నాకు సపోర్ట్ తీసుకోడు ఇది అని అంతే. ఇంకా ఆ తర్వాత లాస్ట్కి ఆ చైర్లన్నీ తన్నాడు. ఇక్కడ ఖచ్చితంగా కళ్యాణ్ కూడా కోటింగ్ పడుతుంది. కొంతమంది ఏంది గొంతు పట్టుకుంటే తప్పలేదు కానీ చైర్లు తగ్గితే తప్ప అంటే అది బిగ్ బాస్ ప్రాపర్టీ, ఎవరు తన్నినా ఏది గొంతు పట్టుకునే తన్నకూడదు అలా. ఖచ్చితంగా ఇక్కడ కళ్యాణ్ కూడా కోటింగ్ ఉంటుంది. అంతేకాదు ఏవో వర్డ్స్ యూజ్ చేశాడంట, నాకైతే తెలియదు కానీ అక్కడ కట్ చేశారు, సంజన గారు కట్ చేశారు. అవి మనకు సాటర్డే ఎపిసోడ్లో చూపించవచ్చు, మీరు ఇలా మాట్లాడారు అని. గట్టిగా కోటింగ్ ఉంటుంది ముగ్గురికి, డీమన్కి, కళ్యాణ్కి, సంజన గారికి, అలాగే కుదిరితే రీతుకి, వీళ్ళకి. ఇంకా క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్. ఈ టాస్క్లో అయితే ఎక్స్ కంటెస్టెంట్స్ అయితే హౌస్లోకి వెళ్ళి గేమ్ ఆడతారు, గేమ్ ఆడిపిస్తారు. ఫస్ట్ వచ్చేసి ప్రియాంక, గౌతమ్ కృష్ణ, ప్రేరణ అయితే వెళ్ళారు. ఇంకొచ్చేసి ఫస్ట్ ప్రియాంక అలాగే కళ్యాణ్ వీళ్ళైతే గేమ్ ఆడారు. ఆడిన తర్వాత ఇక్కడ కళ్యాణ్ అయితే గెలిచారు. ఈ టాస్క్ వచ్చేసి స్కెల్టన్ టాస్క్ అంట. ఇంకా క్యాప్టెన్సీ కంటెండర్ అయ్యాడు.